2 పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు కలిసి వెళదాం అనుకున్నారు. కలిసి వెళ్ళాలని ఒక రకంగా క్యాడరే చెప్పినట్టు. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు కలిసి పనిచేశారు. అవును. అంటే ఒక ఎద్దులో ఉన్నవాడు మీదడిపోతున్నాడు అనుకోండి, కొంచెం నాలా సన్నంగా ఉన్నవాడు ఇద్దరు కలిసి కొడతారు కదా. అవును. అలాగేదో జరిగింది లోకల్ ఎలక్షన్స్లో. కానీ మెజార్టీ రాలేదు కదా అక్కడ. రాలేదు. అంటే అప్పుడు మరి ఆ ఇద్దరు ఉన్నవాడికి పోలీసు వాళ్ళు ఉన్నారు కదా జత. అంతే. ఓకే. మీకు అక్కడ వాళ్ళు కొట్టేసి పోలీసు వాళ్ళు ఎంకలు దాక్కుంటారు పోయి. వీళ్ళు ఏం చేస్తారు? అలాగా ఇంక ఇలా కాదురా బాబు మనం కలిసి పని చేయాలని ఒక రకమైన క్యాడరే దీన్ని ఆ పొత్తులకి పురుగొల్పారు అనుకుంటున్నాను నేను. అది ఈ ఉభయలు కూడా అంటే ఆ 2 పార్టీల అగ్రనేతలు ముందుగానే ఒక అవగాహనకు వచ్చి ఉంటారు. అంటే నా అంచనా ఇది. ఓకే. అంటే పవన్ కళ్యాణ్ గారు 2014 మార్చి 14, 2023 ఆయన సభలో మాట చెప్పాడు, నేను ఓట్లు చేయాలనేమను. అవును అన్న మాట చెప్పాడు. చెప్పిన తర్వాత ఒకసారి పొత్తుల మీద అంచనాలు మొదలైనవి. నా నా ఆలోచన ఏంటంటే, నా అంచనా ఏంటంటే అంతకు ముందే వీళ్ళు మాట్లాడుకున్నారేమో అని అనుకుంటున్నాను నేను. ఓకే. అంటే ఇప్పుడు వాట్సాప్లో ఫోన్ నెంబర్ మార్చుకున్న తర్వాత హాయ్ బాయ్ అని ముందు బంగారం తిన్నావా బంగారం అని పెట్టుకుంటారు కదా మెసేజ్లు. అలాగా ఇలా లవ్ స్టోరీ స్టార్ట్ అయింది అనుకుంటున్నాను నేను. అంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనలో ఎవరో అడిగారు కార్యకర్తలు, జనసేనతో పొత్తుంటుందా అని. అవును. అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వన్ సైడ్ లవ్ కాదు కదా, ఉండకూడదు కదా, 2 వైపులా ఉండాలి కదా అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు. అప్పుడు మనం చూసాం ఆ మీటింగ్లో అయిన తర్వాత ఈయన ఈ మాట మాట్లాడిన తర్వాత అదే వేదిక మీదగా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడంటే, కూల్చేవాడు కావాలా నిర్మించేవాడు కావాలా, ఇలాంటి పవర్ఫుల్ డైలాగ్స్ పంచ్ డైలాగులు వచ్చినాయి ఆయన నోట్ల నుంచి. ఇది మన వారాహి వేదికగా. వారాహి కాదు, ఆయన ఆవిర్భావ సభలో. ఆవిర్భావ సభ. ఓకే. తర్వాత వారాహి వచ్చింది. వారాహిలో అసలు చెప్పాడు. అప్పుడు లోకేష్ గారు పాదయాత్ర నడుస్తున్నంతసేపు కూడా ఆయన కూడా వారాహి గురించి ఆయన మాట్లాడేవారు. ఇలాగా కొంచెం ఒకరినొకరు ప్రమోట్ చేసుకున్నారు. ఓకే. ఇలా జరుగుతుండగా పొత్తులు ఉంటాయి ఉండొచ్చు అన్నప్పుడు ఇది అనుమానాలు అపోహలు ఉన్నాయి ఇరుపక్షాల్లో కూడా. అంటే గతం తాలూకు కొన్ని చేదు అనుభవాలు ఇద్దరికే ఉన్నాయి. అయినా సరే కలిసి వెళ్ళక తప్పదు, వెళ్ళాలి అనేటువంటి 2 పక్షాల నుంచి నాయకుల్లో ఉన్నాయి. కొంతమంది ఏంటంటే మా సీట్ ఏమైనా పోద్దేమోరా బాబు అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకేమీ వద్దురా బాబు అనుకున్నారు. అంటే పొత్తుల కోసం అరువులు చాచింది 2 పార్టీలా, లేకపోతే ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వెళ్ళిందా? ఇది వీళ్ళు మాత్రమే అనుకున్నారా? ఉభయతారకంగా 2 వైపుల నుంచి ఆశించారని అనుకుంటున్నాను నేను. అంటే ఎవరో ఒకళ్ళే ఆశించారు అని ఒకళ్ళ మీద వేసాలని కించపరచాల్సిన అవసరం మనకు లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎగబడ్డాడని వీళ్ళు అనకూడదు, వీళ్ళు ఎగబడ్డారని వాళ్ళు అనకూడదు. వీళ్ళిద్దరూ ఒకళ్ళు ఎగబడ్డారని వైసీపీ వాళ్ళు అంటారు, అనొచ్చు, వాళ్ళకి హక్కు ఉంది. ఎందుకంటే వాళ్ళు విపక్షం కాబట్టి ప్రత్యర్థి కాబట్టి వాళ్ళు విమర్శిస్తారు. ఆ విమర్శను కూడా మనం తప్పు. కానీ పొత్తు పెట్టుకున్న తర్వాత టీడీపీ నుంచి వీళ్ళకి జనసేనకి ఆశించిన సీట్లు రాలేదు అని చెప్పి జన సైనికులే చాలామంది మాట్లాడారు. అంటే దాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు ఎవరైనా ఎక్కువగా రావాలని కోరుకోవడం తప్పు కాదు, ఆశపడటం కూడా తప్పు కాదు. అలాగే టీడీపీ 175 స్థానాల్లో టీడీపీ 75 తీసుకుని మాకు 100 ఎత్తే బాగుండని కూడా అనుకుంటారు. ఓకే, అనుకోవచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు ఒక రకమైన అభిమానం, ప్రేమ, ఆరాధన నాయకుల మీద ఉంటుంది, కోరిక ఉంటుంది, ఆకాంక్ష ఉంటుంది, ఆశయాలు ఉంటాయి. అంటే అభిమానానికి హద్దు ఉండదు, దాన్ని మరి కొలమానం లేదు. ఇప్పుడు నేను కూడా కోరుకుంటాను ఒక్కొక్కసారి ఇతను చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి అయిపోవాలి, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కూడా ప్రధానమంత్రి అయిపోవాలి, కేసీఆర్ గారు ప్రధానమంత్రి అయిపోవాలి అని. నేను టీఆర్ఎస్ అనుకోండి, నేను కేసీఆర్ గారు తెలుగుడు అయిపోతే బాగుండు అనుకుంటాను, లేదా చంద్రబాబు గారు అయిపోతే బాగుండు అనుకుంటాను. ఆశపడడం తప్పు ఎలాగవుద్ది? అది నెరవేరదా? ఒక్కోసారి అయిపోవచ్చు. పివి నరసింహరావు గారు అవుతాడు అనుకోలేదు కానీ అయిపోయాడు కదా మన తెలుగు తేజం, అలాగనమాట. సో పొత్తు అనేది కంపల్సరీ ఇక్కడ రాబోయే ఎన్నికల్లో అన్న ఆలోచన ఇద్దరికీ ఉంది. ఆ కంపల్సరీ అనేటువంటిది ఎందుకు అనిపించిందంటే వాళ్ళకి, ఓరు బాబు అతను ఎదుర్కోవడం కష్టం రా బాబు అంటే ప్రజాబలం గురించి కాదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా సరే అపోహలు ఉంటే ప్రజాబలం కాదు, అతని వెనకాల సిస్టమ్ ఉంది. ఓకే,
జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల మనం ఓపెన్గా మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాబలంతో మాత్రమే యుద్ధం చేయట్లేదు అతనిదే ఫౌల్ గేమ్. బో టీడీపీది ఫెయిర్ గేమ్, బీజేపీది డబుల్ గేమ్, కాంగ్రెస్ది మైండ్లెస్ గేమ్, జనసేనది కన్ఫ్యూజ్ గేమ్. కన్ఫ్యూజ్డ్ అప్పటికి బాగుంది, బాగా చెప్పారు. అప్పటికి ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది వాళ్ళకి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏంటంటారు ఇప్పుడు కాంక్రీట్ కాన్ఫిడెంట్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళు. ఓకే, ఎవరు? టీడీపీ, జనసేన టీడీపీ. జగన్మోహన్ రెడ్డి మరి ఫౌల్ గేమ్ ఆడి పడుతాడు. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. 91 ప్రాంతంలోనూ షార్జాలో క్రికెట్ జరిగేది మనకు వన్డే. అవును, గుర్తుందా మీకు? 91 చూసే ఉంటారు మీరు. చూసాను. అప్పుడు పాకిస్తాన్ క్రికెటర్స్ కొంతమంది ఆ రోడ్డు మీద గోటి బిళ్ళ ఆడుకునేవాడు కూడా క్రికెటర్ కింద వచ్చేసి ఆడ 5 వికెట్లు తీసేవాడు. అకిబ్ జావేద్ అలాంటి. అవును, అంటే మన ఇండియా మీద హ్యాట్రిక్లు సాధించేసి ఆడ పెద్ద ప్లేయర్ల కింద ముద్రపడిపోయి తర్వాత మళ్ళీ జడిపించేసిపోరు వాళ్ళు. నీకు అక్కడ వాళ్ళు 11 మంది ఆడాలి ఫీల్డ్లో. అవును, కానీ వాళ్ళు 13 మంది ఉండేవారు. వాళ్ళకి ఆ ఎంపైర్లు ఇద్దరు వాళ్ళు ఏమి ఉండేవారు. అవును, ఉండేవాళ్ళు. ఆడు ఎలా వేసేసినా కానీ అవుట్ అనేసిపోడు. ఏంటి ఎల్బిడబ్ల్యూ ఇచ్చేసిపోడు. దానికి ఎవడ అప్పటికి థర్డ్ ఎంపైర్ కానీ ఇవేం లేవు, సిస్టమ్స్ లేవు అసలు. ఈ స్టంప్ విజన్స్ కానీ ఏమి లేవు. ఆడ ఇష్టం బెనిఫిట్ ఆఫ్ డౌట్, వాళ్ళకేమో బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చేసిపోడు. మనోళ్ళు అవుట్ చేసి మనోళ్ళు పోయి నడిచినా కానీ ఉండేది కాదు, లేదని వాడు. ఇలాంటి పరిస్థితులు అప్పుడే మేము అక్కడ ఆడం అని చెప్పారు మనోళ్ళు. ఆడమని చెప్పి మానేశారు. అప్పుడు తర్వాత అడ్వాన్స్ అయ్యి స్టంప్ విజను, థర్డ్ ఎంపైరు, ఆ ఎంపైర్ డెసిషన్లో ప్రతి క్షణం సెకండ్లో ఒక ఫ్రేమ్కి 24 సెకండ్కి 24 ఫ్రేములు తిరిగి దాంతో అసలు ప్రతి ఇంచుని కనిపెట్టి అసలు ఏం జరుగుతుందని చూపించడం. అవును, అలాగా జగన్మోహన్ రెడ్డి గారు అంతా ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళని సిస్టమ్ని అందరిని పెట్టిని ఇప్పుడు అక్కడ వాళ్ళు ఎంత వేధించారంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవలేకపోయారు కదా అంటే చెప్తాను నేను.